అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు 7వ అధ్యాయం 3వ భాగాన్ని ధ్యానించుకుంటాం. ఒక నలుగురి పాడి పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి నన్ను పరిశుద్ధిని చేసావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యెహోవా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యెహోవా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యెహోవా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యెహోవా. లేవియకాండము 7వ అధ్యాయము 23వ వచనం. హషం వారు మోషేతో ఇలా చెప్పినప్పుడు మోషే వారు ఇజ్రాయేలీలతో ఈ విధంగా అంటాడు, ఎద్దునే కానీ గొర్రెదే కానీ మేకదే కానీ దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చు కానీ దానిని ఏమాత్రము తినకూడదు. ఎలయనగా మనుషులు యావేకు హోమముగా జంతువులలో దేని క్రొవ్వునైనను తినువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఎవడి రక్తము తినునో వాడు తన ప్రజల నుండి కొట్టివేయబడు. ఇది ఆ రక్తమును గురించిన క్రొవ్వును గురించిన విధి. ఇంకొకటిగా ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యముల నుండి తాను అర్పించినది హషేము సన్నిధికి తేవలెను. అతడు తన చేతుల్లోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా గోర మీద క్రొవ్వును తేవలెను. ఇది యెహోవాకు అల్లాడించి అర్పణగా ఉంటుంది. ఇది బలిపీఠం మీద క్రొవ్వును దహించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది అహరోను సంతతికి చెందుతూ ఉన్నది. మరియు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన ద్రవ్యములో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నారు. వారు తమ యాజకులగునట్లు యాహ్వే వారిని చేరదీసిన దినమందు హషేముకు అర్పించు హోమద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వాలనని అదోనై వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధాన బలి గూర్చియు చేయబడిన విధి. ఇజ్రాయేలీయులు అడోనాయ్
అర్పణలను తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున అదోనాయి సీనాయి కొండ మీద మోషేకు అలాగనే ఆజ్ఞాపించాడు. ఈ విధంగా బలులను గురించి ఇజ్రాయేలీయులకు మోషే వారికి తెలపమని చెప్పిన విధము. ఆమేన్.